శ్రీకృష్ణుల వారు అర్జునుల వారి మధ్యన సాగిన చర్చ, సందేహాలు, ప్రతి సందేహానికి జవాబు ఇచ్చిన శ్రీకృష్ణుల వారు, ఇదంతా కలిపితే భగవద్గీత చాలా విలువైన పాఠమని చెప్పవచ్చు. విలువైన గ్రంథముగా రూపొందించబడినది. ప్రపంచంలో భగవద్గీతను మించిన గ్రంథము లేదు. ముఖ్యంగా గీత ఏం చెబుతుందంటే 3 విషయాలను మానవులు పాటించవలేను. డిడిఎల్ ధర్మం. ధర్మం అంటే బెస్ట్ పాలసీ, మంచి పద్ధతులను పాటించవలేను. నంబర్ 2 డ్యూటీ అంటే మీకు భగవంతుడు ఇచ్చిన ఆ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఈ జన్మలో మీకు ఏమి ఇచ్చారో దానిని సక్రమంగా, నిజాయితీగా, ధర్మంగా నిర్వర్తించవలే, ఆ డ్యూటీ చేయాలి. తదుపరి లిబరేషన్ అంటే మోక్షం వస్తుందన్నమాట. ఎన్నో జన్మలు తీసుకోవాలి, తదుపరి జన్మలో వచ్చును రావాలి అనేది ఆశించాల్సిన అవసరం లేదు. ఈ జన్మలో కూడా మీరు ధ్యానం ద్వారా మోక్షం పొందవచ్చును. ఈ జన్మలోని అన్నీ సాధించుకొని మోక్షము పొందవచ్చును. మరొక అంశము, భగవద్గీత ఇంకో 3 అంశాలను చెబుతుంది. అవి కేబీకే. కే అంటే కర్మ, బి అంటే భక్తి, ఇంకో కే అంటే నాలెడ్జ్. మొదట డిడిఎల్. డి అంటే ధర్మం, ఇంకో డి అంటే డ్యూటీ, ఎల్ అంటే లిబరేషన్. లిబరేషన్ మీన్స్ మోక్షం అన్నమాట. సో ఇక్కడ కర్మ, భక్తి, నాలెడ్జ్. కర్మ అంటే మీకు భగవంతుడు ఇచ్చిన విధులను నిర్వర్తించవలే. భక్తి మార్గం అంటే దాన్ని భక్తి యోగా అంటారు, రకరకాలుగా చెబుతుంటారు పండితులు, యోగులు కానీ, ఋషులు కానీ, గురువులు కానీ, పెద్దలు రకరకాలుగా చెబుతుంటారు. ఈ భక్తి అనేది పూజ చేయవచ్చు, భజన చేయవచ్చు, భక్తి చేయవచ్చు, డ్యాన్స్ చేయవచ్చు, అంటే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు అన్నమాట, ఏ రకమైన సరే. అయితే హయ్యెస్ట్ ఇందులో మెడిటేషన్ ఉంది. ఈ జన్మలోనే మనం అన్నీ సాధించుకొని ధ్యానం చేసి మోక్షం పొంది దేవుడిలో లీనం కావచ్చు. ఎన్నో జన్మలు అవసరం లేదు, నేను చేసేది ఇప్పుడు అదే. నెక్స్ట్, ధర్మమును ఆచరించవలే, కర్తవ్యమును నిర్వర్తించవలెను, తుదకు మోక్షము పొందవలే. పనికి సంబంధించిన మీకు భగవంతుడు ఇచ్చిన పనులను అనగా కర్మలను, మీ విధులను సక్రమముగా పూర్తి చేయవలే. భక్తి మార్గము అనగా పూజ, భక్తి, ప్రార్థన, భజనలు, ధ్యానము, ఇలా ఎన్నో మార్గములు. ఆ మార్గము ద్వారా మోక్షము పొందవలెను సుమా. అయితే ఈ మోక్షం సాధించుటకు మానవుడు పాపకర్మలు చేయకూడదు, మంచి కర్మలు చేయాలి. భగవంతుడు ఈ జన్మలో మీకు ఏమి ఇచ్చాడో ఆ పనిని చేయాలి. ఆ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, ఖచ్చితంగా చేయాలి. అయితే హింస ఉండకూడదు, హింసలు వదులుకోవాలి, జీవహింసలు చేయకూడదు, పాపాలు, సిన్స్, స్కామ్స్, క్రైమ్స్, ఫాల్ట్స్ చేయకూడదు. ధర్మ మార్గములో పోవలెను, ధర్మ మార్గాన్ని ఆచరించవలే, సమాజానికి మంచి చేయవలే. అప్పుడే మీకు మోక్షం లభిస్తుంది, లేకపోతే రాదు. ఎన్నో జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది.